హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి పెళ్లి కార్డ్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి కదా. పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళి అయిపోయిన తర్వాత మనం వాటిని ఊరికే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మంచి మంచి ఐడియాలు అయితే నేను చూపిస్తాను. ఐడియా నెంబర్ 1, ఇలాంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటిది ఒకటి తీసుకున్నాను నేను. కొంచెం గట్టిగా ఉండేది, 4 మూలలు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి దాన్ని. తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇటు సైడ్ తిప్పి ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా రబ్ చేసినట్టుగా అనుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకో కార్డ్ కూడా తీసుకున్నాను. నేను దీన్ని రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను, వేరే కలర్, వైట్ కలర్ ఉండడం కోసం. మీ దగ్గర ఇంకా వేరే కలర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు, లేదంటే సేమ్ అదే విధంగా ఉండేలా కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని. సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని కూడా. ఈ విధంగా 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక దానిలో ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా అనుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా మధ్యలోకి అనుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా చేస్తే ఇలా బాక్స్ లాగా వస్తుంది. చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి బాక్స్ లాగా. చూడండి, బాగుంది కదా. ఈ విధంగా నేను ఇంకొన్ని కూడా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా 4 రెడీ చేసుకున్నాను. తర్వాత వీటిని ఒకదానికొకటి అంటించుకోవాలి గమ్ పెట్టేసి. ఈ విధంగా డిజైన్ కూడా చూసుకొని అంటించుకోవాలండి. వాటిపైన ఉన్న డిజైన్ సేమ్ ఒకే విధంగా వచ్చేలాగా చూసుకొని ఇలా గమ్ పెట్టేసి అంటించుకోవాలి. అదేవిధంగా వీటిని కూడా డిజైన్ సేమ్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా అంటించుకోవాలి. మళ్ళీ డిజైన్ మనకు నచ్చినట్టుగా చూసుకొని అంటించుకోవాలి. అటువైపు ఇటువైపు 2 ఒకేలాగా వచ్చేలాగా, లేదంటే 4 మూలలు ఒకేలా వచ్చేలాగా మన డిజైన్ మనకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా పెట్టుకొని అంటించుకోవచ్చు. ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ ఒకటి తీసుకున్నాను. దానికి ఇలాంటి పెళ్లి కార్డు ఒకటి దీనిపైన అంటించేసుకున్నాను. ఈ విధంగా ఇలా అంటించుకున్న తర్వాత దానిని, ఈ బాక్సెస్ని కింద గమ్ పెట్టేసి దీనిపైన అంటించుకోవాలి. చూడండి, ఈ విధంగా అంటించుకోవాలి. అంతే, మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. మనం దీన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెన్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, పిల్లల స్టడీకి సంబంధించిన వస్తువులన్నీ ఇందులో పెట్టి స్టడీ టేబుల్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా నీట్గా బాగుంటుంది. అలా కాకుండా కిచెన్లో పెట్టుకుంటే ఇలా స్పూన్లన్నీ ఒక దాంట్లో, చాకు, నైఫ్, కత్తెర, ఇలాంటి స్పూన్లు, లైటర్లు, ఇలాంటివన్నీ ఒక దాంట్లో పెట్టి కిచెన్లో కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, అందంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మా క్రాఫ్ట్ చేసే వాళ్ళైతే ఈ విధంగా గమ్స్, దానికి సంబంధించిన అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, చాలా పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటిది ఒకటి తీసుకున్నాను నేను. పేపర్ లాగా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఒకటి తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్ ఈ విధంగా స్టిక్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇలాంటివి మరికొన్ని స్టిక్స్ కూడా నేను తయారు చేసుకున్నాను. ఈ విధంగా ఇలా అన్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాంటి కలర్ఫుల్గా ఉండే ఒక కార్డ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. నా దగ్గర ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉండే ఏ కార్డ్ అయినా మీరు తీసుకోవచ్చు. వాటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ విధంగా కొన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా అంటించుకోవాలి. వీటిపైన ఈ విధంగా నీట్గా అన్నీ ఒకదాని పక్కన ఒకటి అన్నీ అంటించుకోవాలి. ఈ విధంగా అన్నీ అంటించుకున్న తర్వాత మనం ఎల్లో కలర్వి కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా ఒకదాని పైకి ఒకదాని కిందికి అనుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకటి కిందికి ఒకటి పైకి ఒకటి కిందికి ఒకటి పైకి అనుకుంటూ ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా ఇప్పుడు మనం పెట్టిన దానికి ఆపోజిట్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. పక్కన వచ్చేటివి అన్నీ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకుంటూ ఇలా అన్నింటినీ ఈ విధంగానే పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒక మ్యాట్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టిఫ్గా ఉండే ఒకటి కార్డ్ తీసుకున్నాను, అది ఇది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలాంటివి కార్డ్బోర్డ్ షీట్స్ 2 రౌండ్గా కట్ చేసుకున్నాను. వాటిని ఈ విధంగా గ్లూ పెట్టి అంటించుకున్నాను, రెండింటిని కలిపి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత దీనికి ఈ విధంగా గ్లూ పెట్టేసుకోవాలి. ఈ విధంగా గ్లూ పెట్టి మనం ఇందాక తీసుకున్న కార్డు ఉంది కదా, దానికి ఈ విధంగా అంటించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అంటించుకోవాలి రౌండ్గా. ఈ విధంగా గ్లూ పెట్టేసి నీట్గా ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత కింద ఈ విధంగా గ్లూ పెట్టి దీన్ని కూడా దానిపైన అంటించుకోవాలి. ఇలా ఈ విధంగా నీట్గా మొత్తం అంటించుకోవాలి దానికి కింద నుంచి పై వరకు. ఎక్కడ గ్యాప్ లేకుండా గమ్ పెట్టేసి మొత్తం అంటించుకోవాలి. చూడండి ఈ విధంగా అంటించుకున్నాను. తర్వాత కింద మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి ఈ విధంగా ఇంకొకటి ఇలా డెకరేట్ చేస్తున్నాను కొంచెం. మీరు ఇక్కడ వేరే కలర్ కానీ లేస్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా అంటించుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. పైన కూడా అదే వేస్తున్నాను నేను. ఈ విధంగా పైన ఒకటి కింద ఒకటి అంటించుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా ఉండేది ఒకదాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని దానిపైన కూడా ఇలా గమ్ అప్లై చేసుకొని దీనిపైన ఈ విధంగా అంటించుకోవాలి. నీట్గా ఉంటుంది, ఎడ్జెస్ ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి
చాలా అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది కదా. ఇలా ఫ్లవర్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా నేనే రెడీ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మనకు నచ్చిన ఫ్లవర్స్తో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా నేనే రెడీ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.